దేశంలో మరోసారి భారీ ఉగ్రకుట్ర బట్టబయలైందా? డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ యాప్లు, క్రిప్టో ఫండింగ్ తోటి భారత్లో స్లీపర్ సెల్స్ను విస్తరించేందుకు పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ వేసిందా? సహరన్పూర్లో నయీం అబ్దుల్లా, భోపాల్లో మహమ్మద్ ఫరాజ్ అరెస్టులు దేశ భద్రతకు ఎంత పెద్ద హెచ్చరికగా మారాయి? యూపీ ఎంపీ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? భారత నిఘా సంస్థలు ఎలా ఈ ఉగ్ర మాడ్యూల్ను ఛేదించాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కీలకమైన సహారన్పూర్ నగరంలో యూపీ ఏటీఎస్ జరిపిన మెరుపు దాడిలో నయీం అబ్దుల్లా, అలాగే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఎంపీ ఏటీఎస్ జరిపిన జాయింట్ ఆపరేషన్లో మహమ్మద్ ఫరాజ్ పట్టుబడటం అనేది భారత సైబర్ ఇంటెలిజెన్స్ చరిత్రలో ఒక మైలురాయి. పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ ఇప్పుడు తన సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులను పూర్తిగా మార్చేసి అంతర్జాతీయ నిఘా సంస్థల కన్నుగప్పేందుకు అత్యాధునిక ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్లను వాడుతుంది. ఈ ఉగ్రవాదులు సాధారణ వాట్సాప్ లేదా సెల్యులార్ నెట్వర్క్లను కాకుండా డార్క్ వెబ్ లోని సీక్రెట్ ఫోరంలు, టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్, సిగ్నల్ యాప్లలోని డిలీట్ ఆన్ రీడ్ ఫీచర్లు మరియు ప్రాక్సీ సర్వర్ల ద్వారా తమ పాక్ హ్యాండర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించారు. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి వారు ఉపయోగించిన ఆన్లైన్ ప్రచార పత్రాలు, ఇస్లామిక్ స్టేట్ మరియు అల్ ఖైదా సంకలనం చేసిన డిజిటల్ బాంబు తయారీ మాన్యువల్స్ ను భారత ఏటీఎస్ విభాగాలు అత్యున్నత స్థాయి సైబర్ ఫోరెన్సిక్స్ ద్వారా రికవరీ చేశాయి. కేవలం మానవ నిఘాపైనే ఆధారపడకుండా సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ సహాయంతో అనుమానిత ఐపీ అడ్రస్లను నిరంతరం స్కానింగ్ చేయడం ద్వారా ఈ నెట్వర్క్ ను గుర్తించారు. అంతేకాకుండా ఈ మాడ్యూల్ కు అందిన నిధుల మూలాలను పరిశీలిస్తే వారు సాంప్రదాయ హవాలా మార్గాలతో పాటు క్రిప్టో కరెన్సీ వాలెట్లను ఉపయోగించినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. వీటి మెటాడేటా మరియు జియోలొకేషన్ లింకులను యూపీ ఎంపీ ఏటీఎస్ జట్లు ఉమ్మడి ఆపరేషన్ రూమ్ లో విశ్లేషించి ఒకే సమయంలో 2 వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు చేసి ఈ అంతర్జాతీయ ముఠాను సజీవంగా పట్టుకోవడం భారత రక్షణ వ్యవస్థల అమోఘమైన సాంకేతిక పటిష్టతకు నిదర్శనం. వ్యూహాత్మక కోణంలో విశ్లేషిస్తే పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రస్తుతం భారతదేశంపై 5వ తరం యుద్ధం లేదా హైబ్రిడ్ వార్ఫేర్ ను నడుపుతోంది. సరిహద్దుల్లో భారత సైన్యం కల్పించిన పటిష్టమైన రక్షణ వలయం మరియు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద నిరోధక చర్యల వల్ల పాకిస్తాన్ నుండి నేరుగా చొరబాట్లు చేయడం అసాధ్యంగా మారింది. అందువల్ల ఐఎస్ఐ భారతదేశ అంతర్గత నగరాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుని వారిలో మతపరమైన తీవ్రవాదాన్ని నూరిపోసి లోన్ వుల్ఫ్ దాడులకు లేదా అంతర్గత విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తోంది. సహారన్పూర్ మరియు భోపాల్ వంటి భౌగోళిక వ్యూహాత్మక నగరాలను ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణంతో కూడిన లింక్ ఉంది. ఉత్తర భారతదేశాన్ని మరియు మధ్య భారతదేశాన్ని అనుసంధానించే ఈ నగరాల నుండి దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ ను విస్తరించడం ఐఎస్ఐ ప్లాన్. అయితే భారత ఏటీఎస్ ఈ వ్యూహాన్ని అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టింది. గతంలో వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య సమాచార మార్పిడిలో ఉన్న లోపాలను అధిగమించి కేంద్ర నిఘా సంస్థలైన ఐబీ మరియు ఎన్ఐఏలతో కలిసి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. ఈ సమన్వయం వల్లనే నయీం అబ్దుల్లా కదలికలను గమనించిన వెంటనే మధ్యప్రదేశ్లో ఉన్న అతని నెట్వర్క్ సహచరుడు మహమ్మద్ ఫరాజ్ తప్పించుకోకముందే పట్టుకోగలిగారు. శత్రువు దాడి చేయడానికి ముందే వారి స్థావరాలను ధ్వంసం చేసే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ వ్యూహాన్ని ఏటీఎస్ విజయవంతంగా అమలు చేసి దేశంలో జరగబోయే భారీ పేలులను, మత కలహాలను నిరోధించగలిగింది. భారత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కు మరియు దాని నీడలో పెరుగుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి అనుబంధ ఉగ్రవాద సంస్థలకు అంతిమ శరాఘాతంగా మారనున్నాయి. ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పుల కోసం దేవులాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై బ్లాక్ లిస్ట్ అయ్యే భయంతో నేరుగా సైనిక చర్యకు దిగలేక ఇలాంటి రాడికలైజేషన్ మాడ్యూల్స్ పైనే కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. అయితే భారత రక్షణ దళాలు గల్లీ స్థాయి నుండి గ్లోబల్ స్థాయి వరకు ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను వేటాడి వేరు చేస్తుండటంతో ఐఎస్ఐ పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. భారతదేశంలో కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం అమలు కావడం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్ల ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యల వల్ల స్థానికంగా సానుభూతిపరుల వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. పాక్ పంపే నిధులు మధ్యలోనే నిలిచిపోవడం, రిక్రూట్ చేసుకున్న ఏజెంట్లు నిమిషాల వ్యవధిలో భారత నిఘా నీడలోకి రావడం వల్ల ఐఎస్ఐ హ్యాండర్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లకు నిధులు లేక, నాయకత్వం కరువై అంతర్గత తిరుగుబాట్లతో ఆ దేశం తన సొంత ఉగ్రవాద వ్యూహానికి తానే బలికక్క తప్పని పరిస్థితి
భారత భద్రతా బలగాలు కల్పించాయి. యూపీఎంపీ ఏటీఎస్ జరిపిన ఈ సంయుక్త ఆపరేషన్ దేశాన్ని రక్షించడమే కాకుండా భారతదేశ సార్వభౌమాధికారంపై కన్నేసే శత్రువులకు గట్టి హెచ్చరిక పంపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టంగా అమలవుతుందో ఈ అరెస్టులు నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు దేశంలో ఎక్కడో ఒకచోట బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత విచారణ ప్రారంభించే స్థితి నుండి నేడు ఉగ్రవాదులు డిజిటల్ ప్లాన్ గీస్తున్నప్పుడే వారి కంప్యూటర్ స్క్రీన్ల పై నిఘా ఉంచి అదుపులోకి తీసుకునే స్థాయికి భారత ఏటీఎస్ ఎదిగింది. నయీం అబ్దుల్లా, మహ్మద్ ఫరాజ్ల విచారణ ద్వారా బయటపడే మరిన్ని నిజాలు దేశంలోని మిగిలిన స్లీపర్ సెల్స్ పీచమణచడానికి ఉపయోగపడతాయి. భారతదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా విచ్ఛిన్నం చేయాలనుకునే పాకిస్తాన్ నీచమైన కలలు ఎప్పటికీ నెరవేరవని, అధునాతన సాంకేతికత, అచంచలమైన దేశభక్తి మరియు అజేయమైన వ్యూహాలతో కూడిన భారత ఏటీఎస్ దేశరక్షణ కవచంగా నిలిచి అఖండ భారతావనిని సురక్షితంగా ఉంచుతుందని ఈ చారిత్రాత్మక విజయ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. డిజిటల్ యుగంలో ఉగ్రవాదం రూపం మారినా దాన్ని ఎదుర్కొనే భారత భద్రతా వ్యవస్థ సామర్థ్యం కూడా అంతే వేగంగా బలపడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డార్క్ వెబ్ నెట్వర్క్లు, క్రిప్టో ఫండింగ్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లతో దేశంలో అశాంతి సృష్టించాలన్న కుట్రలను భారత ఏటీఎస్, ఐబీ, ఎన్ఐఏ వంటి సంస్థలు ముందుగానే తిప్పికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి స్లీపర్ సెల్స్ పై దర్యాప్తు మరింత వేగమందుకుంటుందా? పాక్ మద్దతుతో నడిచే హైబ్రిడ్ వార్కు భారత్ ఇంకెంత గట్టిగా బదిలిస్తుందనేది చూడాలి.